ఈ సెంటెన్సెస్ చూడండి. ఐఎమ్ అన్ యూనివర్సిటీ స్టూడెంట్. హీఈస్ ఏ హానెస్ట్ పర్సన్. దే సా అండ్ బే ఆఫ్ బెంగాల్. ఈ మూడు సెంటెన్సెస్లో కూడా ఆర్టికల్స్ని యూజ్ చేసాం. అయితే ఇవి కరెక్టేనా కాదా? ఎస్, ఇవి మూడు కూడా కరెక్ట్ కాదు. ఈ మూడు కూడా తప్పులు. మరి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి చూడండి. ఐఎమ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్, అంతేకాని యాన్ యూనివర్సిటీ అనకూడదు. హీఈస్ ఏ హానెస్ట్ పర్సన్ కాదు, హీఈస్ యాన్ హానెస్ట్ పర్సన్ అని చెప్పాలి. యాన్ హానెస్ట్ అనాలి, అంతేకాని ఏ హానెస్ట్ అనకూడదు. దే సా ద బే ఆఫ్ బెంగాల్ అని మాత్రమే చెప్పాలి, అంతేకాని బే ఆఫ్ బెంగాల్ ముందు ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయరాదు. వీటిని ఇలానే ఎందుకు యూజ్ చేయాలో ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఆర్టికల్స్, అసలు ఆర్టికల్స్ అంటే ఏమిటి, ఇవి ఎన్ని రకాలు, వీటిని ఎలా, ఎక్కడ, ఎప్పుడు కరెక్ట్గా యూజ్ చేయాలి మొదలైన విషయాలన్నింటినీ ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఈరోజు తెలుసుకోబోయే విషయాలన్నీ మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. ఏది మిస్ కాకుండా పూర్తిగా చూడండి. ఆర్టికల్స్ బేసిక్గా వీటిని డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని అంటాం. అంటే ఇవి నౌన్స్ గురించి మనకు తెలియచేస్తాయి. అంతేకాకుండా వీటిని నౌన్ కంటే ముందు యూజ్ చేస్తాం. వీటిని డిటర్మైనర్స్ అని కూడా అంటారు. అంటే ది ఆర్టికల్స్ ఆర్ బేసికల్లీ డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అండ్ ఆర్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్. నౌన్స్ కంటే ముందు యూజ్ చేయబడి నౌన్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేసేవి ఆర్టికల్స్. కైండ్స్ ఆఫ్ ఆర్టికల్స్, ఎన్ని రకాల ఆర్టికల్స్ ఉన్నాయి? ఇవి రెండు రకాలు. ఒకటి డెఫినెట్ ఆర్టికల్, రెండవది ఇండెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ ద, ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ అండ్. డెఫినెట్ ఆర్టికల్ అనేది ఒక ప్రత్యేకించి ఒక వస్తువును కానీ ఒక వ్యక్తిని కానీ ఇదివరకే చెప్పబడిన విషయాన్ని కానీ తెలియచేస్తుంది. స్పెసిఫిక్గా పర్టికులర్గా ఒక ఇన్ఫర్మేషన్ను మనకు అందజేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఆ వ్యక్తి గురించి అవ్వచ్చు, వస్తువు గురించి అవ్వచ్చు, ఏదైనా ఇదివరకే చెప్పబడిన విషయం గురించి కూడా అవ్వచ్చు. ఇండెఫినెట్ ఆర్టికల్ ఇది ఒక ప్రత్యేకించి ఒక వస్తువు గురించి, ఒక వ్యక్తి గురించి, ఒక విషయం గురించి చెప్పదు. డెఫినెట్ మరియు ఇండెఫినెట్ ఆర్టికల్ల మధ్య ఉన్న ముఖ్యమైన రెండు తేడాలను మీరు తప్పకుండా తెలుసుకోవాలి. డెఫినెట్ ఆర్టికల్ ఒక పర్టికులర్ పర్సన్ గురించి లేదా థింగ్ గురించి తెలియచేస్తుంది. రెండవది, డెఫినెట్ ఆర్టికల్ను సింగులర్ మరియు ప్లూరల్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాం. ఉదాహరణకు, ఐ లైక్ ద స్టోరీ యూ టోల్డ్. ఐ లైక్ ద స్టోరీస్ యూ టోల్డ్. కానీ ఇండెఫినెట్ ఆర్టికల్ ప్రత్యేకించి ఒక పర్సన్ గురించి కానీ ఒక థింగ్ని గురించి కానీ చెప్పదు, జనరల్గా ఉంటుంది అంతే. రెండవది, దీనిని కేవలం సింగులర్ నౌన్స్ ముందు మాత్రమే యూజ్ చేస్తాం. ఏ మరియు యాన్ యొక్క అర్థము ఒక లేదా ఒకటి, వన్. ఉదాహరణకు, ఐ వాంట్ ఏ పెన్, ఐ వాంట్ యాన్ ఆరెంజ్. ఇంకాస్త క్లియర్గా అన్ని వివరాలు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ సా ఏ స్నేక్ ఎస్టర్డే. నిన్న తను ఒక పామును చూసింది. ఇక్కడ ఏ స్నేక్ అని యూజ్ చేస్తున్నాం. తను ఒక పామును మాత్రమే చూసింది. అది ఏం పాము చెప్పట్లేదు, ఆ పాము పేరును కూడా మెన్షన్ చేయట్లేదు, జనరల్గా చెప్తుంది అంతే. ప్రత్యేకించి ఒక పాము పేరు చెప్పట్లేదు. కానీ డెఫినెట్ ఆర్టికల్ దగ్గరికి వస్తే, షీ సా ద కోబ్రా ఎస్టర్డే. ఇక్కడ పాము పేరును మెన్షన్ చేస్తున్నాం. షీ సా ద కోబ్రా ఎస్టర్డే అంటే కోబ్రా ముందు దా యూజ్ చేయబడింది, స్నేక్ ముందు ఏ యూజ్ చేయబడింది. ప్రత్యేకించి ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువును కానీ ఒక విషయాన్ని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు దా యూజ్ చేస్తాం. జనరల్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏ లేదా యాన్ను యూజ్ చేయాలి. అయితే ఏ యాన్ అనగా ఒక అని అర్థాన్ని వస్తుంది, ఒకటి అని అర్థాన్ని ఇస్తుంది. దా అంటే ఆ లేదా ఈ అని అర్థాన్ని తెలియచేస్తుంది. ఇంకాస్త క్లియర్గా ఒక్కొక్కటిగా ముందుగా డెఫినెట్ ఆర్టికల్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. దాను చాలాసార్లు మనము ది అని కూడా పలుకుతాం. ఏ, ఈ, ఐ, ఓ, యు ఓవెల్స్తో మొదలైన వర్డ్స్ ముందు దా యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు దాను దీగా పలకాలి. ఉదాహరణకు, భూమి ఉంది, అర్త్. దీనిని దా అర్త్ అనకూడదు, ది అర్త్ అనాలి. ద డెఫినెట్ ఆర్టికల్ ద యూస్ టు రిఫర్స్ టు ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ ఎ స్పెసిఫిక్ థింగ్ ఆర్ టు సంథింగ్ దట్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ ప్రీవియస్లీ. ఇదివరకే మనం తెలుసుకున్నట్లుగా పర్టికులర్ థింగ్ గురించి, ఒక పర్సన్ గురించి, ఏదైనా ఒక విషయాన్ని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, స్పెసిఫిక్గా చెప్పాల్సి వచ్చినప్పుడు దా యూజ్ చేయాలి. వీటిని ఎక్కడ, ఎప్పుడు, ఎలా పర్ఫెక్ట్గా రూల్స్ ప్రకారం యూజ్ చేయాలో కూడా తెలుసుకుందాం. మొదటిది, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ యూనిక్ థింగ్స్. ప్రపంచంలో ఒక్కటే ఉంటే దాని ముందు దా మాత్రమే యూజ్ చేయాలి. ఉదాహరణకు, ఆకాశం ఒకటే, స్కై ముందు దా యూజ్ చేయొచ్చు. భూమి కూడా ఒకటే, కాబట్టి అర్త్ ముందు కూడా దా యూజ్ చేయాలి. ద అర్త్ అనకుండా ది అర్త్ అనాలి. సన్, ద సన్, మూన్,
ది మూన్, వరల్డ్, ద వరల్డ్. ఇవన్నీ ప్రపంచంలో ఒక్కటే ఉన్నాయి. మరో ప్రపంచం కానీ, మరో భూమి కానీ, మరో ఆకాశం కానీ, మరో చంద్రుడు కానీ లేడు. కాబట్టి ఇవి యూనిక్. ద స్కై వాజ్ డార్క్ అండ్ పీస్ఫుల్. ద స్కై వాజ్ డార్క్ అండ్ పీస్ఫుల్. ఈ సెంటెన్స్లో స్కై ముందు ద ఆర్టికల్ని యూజ్ చేశాం. ఎందుకంటే స్కై అనేది యూనివర్సల్, యూనిక్. వీ నీడ్ టు ప్రొటెక్ట్ ది ఎర్త్. ద సన్ రోజ్ ఎట్ 6 AM దిస్ మార్నింగ్. ద సన్ రోజ్ ఎట్ 6 AM దిస్ మార్నింగ్. He looked at the moon from his window. He looked at the moon from his window. He looked at the moon from his window. మూన్ కంటే ముందు దా యూజ్ చేశాం. మూన్ ఒకటే ఉంది కాబట్టి, అది యూనిక్ కాబట్టి దా యూజ్ చేయాలి. అంటే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ యూనిక్ థింగ్స్ ముందు దా అనే ఆర్టికల్ను మాత్రమే యూజ్ చేస్తున్నాం. రెండవది, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్. ఉదాహరణకు సిక్కుల మత గ్రంథము గురు గ్రంథ్ సాహిబ్. దాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు దా గురు గ్రంథ్ సాహిబ్ అని చెప్పాలి. క్రైస్తవుల పవిత్ర గ్రంథము బైబిల్. దీనిని దా బైబిల్ అని మాత్రమే చెప్పాలి. భగవద్గీత దా భగవద్గీత. ఖురాన్ దా ఖురాన్. ఈ విధంగా బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్ దా అనే ఆర్టికల్ను మాత్రమే యూజ్ చేస్తాం. మూడవది, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కెనాల్స్, రివర్స్, సీస్, ఓషన్స్, మౌంటైన్స్, హిల్స్. నదులు, కొండలు, గుట్టలు, పర్వతాలు, కాలువల పేర్ల ముందు ద ఆర్టికల్ను యూజ్ చేయాలి. ద హిమాలయాస్, ద పసిఫిక్ ఓషన్, ది ఇండియన్ ఓషన్, ద బే ఆఫ్ బెంగాల్. బంగాళాఖాతాన్ని బే ఆఫ్ బెంగాల్ అంటాం. ద బే ఆఫ్ బెంగాల్ అని మాత్రమే చెప్పాలి. ద గోదావరి. ద గ్యాంజెస్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. ద ఇండియన్ ఓషన్ యావరేజ్ డెప్త్ ఈజ్ 12,274 feet. దే ట్రైడ్ టు క్రాస్ ద హిమాలయాస్. ఈ ఎగ్జాంపుల్స్లో హిమాలయాస్ ముందు, ఓషన్ ముందు, పసిఫిక్ ఓషన్ ముందు, ఇండియన్ ఓషన్ ముందు, బే ఆఫ్ బెంగాల్ ముందు ద యూజ్ చేశాం. నాలుగవది, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రిలీజియన్స్ ద సిక్కిజం అని మాత్రమే చెప్పాలి. ద క్రిస్టియానిటీ, ద హిందూయిజం, ది ఇస్లాం. ఈ విధంగా రిలీజియన్ ముందు ద అనే ఆర్టికల్ను మాత్రమే యూజ్ చేస్తాం. ఇక ఐదవది, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ జర్నల్స్. ఉదాహరణకు ఉర్దూ డైలీ ఉంది సియాసత్. దీనిని ద సియాసత్ అని చెప్పాలి. ఇంగ్లీష్ పేపర్ ఉంది డక్కన్ క్రానికల్, ద డక్కన్ క్రానికల్. తెలుగు ఉంది ఈనాడు, ద ఈనాడు. ఈ విధంగా ద ఈనాడు అని, ద దక్కన్ క్రానికల్ అని, ద సియాసత్ అని న్యూస్ పేపర్ల పేర్ల ముందు ద అనే ఆర్టికల్ మాత్రమే యూజ్ చేయాలి. బిఫోర్ ద సూపర్లేటివ్ డిగ్రీస్. సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు కూడా దాను యూజ్ చేస్తాం. ఉదాహరణకు అంటే లాస్ట్లో ఏ పదం లాస్ట్లో కూడా ఈఎస్టీ వస్తే దాని ముందు ద ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద ఓల్డెస్ట్, ద టాలెస్ట్, ద లాంగెస్ట్. వీటన్నిటికీ చివరిలో ఈఎస్టీ ఉంది. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు వాటి ముందు ద ఆర్టికల్ను యూజ్ చేయాలి. దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్ బిల్డింగ్. ద ఓల్డెస్ట్ బిల్డింగ్. యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. ఓల్డెస్ట్ సూపర్లేటివ్ ఎందుకు అయింది చూడండి. ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. కాబట్టి ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. యు ఆర్ ద టాలెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. టాల్, టాలర్, టాలెస్ట్. ద టాలెస్ట్ గర్ల్. తెలుగు ఈజ్ ద మోస్ట్ మెలోడియస్ లాంగ్వేజ్. ఈ విధంగా సూపర్లేటివ్ డిగ్రీస్ వచ్చినప్పుడు వాటి ముందు కూడా ద ఆర్టికల్ను మాత్రమే యూజ్ చేయాలి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేమ్స్ ముందు కూడా ద యూజ్ చేస్తాం. ద గిటార్, ద వీణా, ద ఫ్లూట్. కెన్ యూ ప్లే ద గిటార్? కెన్ యూ ప్లే ద వీణా? బిఫోర్ ఆర్డినల్ నంబర్స్ వరుస క్రమంలో వచ్చినప్పుడు కూడా ద యూజ్ చేయాలి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, లాస్ట్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా ఏ నెంబర్ వచ్చినా ద యూజ్ చేయాలి. ఉదాహరణకు, దిస్ ఈజ్ ద 4th time ఐ హ్యావ్ కాల్డ్ యూ టుడే. అంటే 4th కంటే ముందు ద 4th time అంటున్నాం. దిస్ వాజ్ ద 3rd English exam that she had failed. This is the first time I have eaten a pizza. ఫస్ట్ కంటే ముందు ద యూజ్ చేసాం. దిస్ ఈజ్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. లాస్ట్ కంటే ముందు ద యూజ్ చేసాం. ఈ రకంగా వరుస క్రమంలో వచ్చినప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, లాస్ట్ అలా ఏది చెప్పాల్సి వచ్చినా దానికంటే ముందు ద ఆర్టికల్ను యూజ్ చేయాలి. ఇంకా సమయం ముందు, టైమింగ్స్ కంటే ముందు ఇన్ ద మార్నింగ్, ది ఆఫ్టర్నూన్, ది ఈవినింగ్, ఇన్ ద నైట్. ఇలా మార్నింగ్ ముందు, ఆఫ్టర్నూన్ ముందు, ఈవినింగ్ ముందు, నైట్ ముందు ఇలా టైం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ద ఆర్టికల్ను యూజ్ చేస్తాం. చారిత్రాత్మక కట్టడాల ముందు హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. ఉదాహరణకు ద తాజ్ మహల్. తాజ్ మహల్ అనేది హిస్టారికల్ మాన్యుమెంట్, ఒక చారిత్రాత్మక కట్టడం. దాని ముందు ద మెన్షన్ చేయాలి.
గోల్కొండ ఉంది, ద గోల్కొండ. చార్మినార్, ద చార్మినార్. ఐ వాంట్ టు సీ ద తాజ్ మహల్, ద తాజ్ మహల్. ఐ సా ద గోల్కొండ, ఐ సా ద చార్మినార్, ద గోల్కొండ, ద చార్మినార్. ఇంకా కంట్రీస్ హూస్ నేమ్స్ ఆర్ ఇన్ ప్లూరల్, దేశాల పేర్లు బహువచనంగా ఉంటే వాటి ముందు కూడా ద ఆర్టికల్ను యూజ్ చేయాలి. అంతేకాకుండా దేశాల పేర్లు అబ్రివేషన్లో ఉంటే కూడా ద యూజ్ చేయాలి. ఉదాహరణకు యూకే ఉంది, యునైటెడ్ కింగ్డమ్. యుఎస్ఏ ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ది యుఎస్ఏ. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ది యుఏఈ. ఇవి అబ్రివేషన్స్తో ఉన్నాయి. వీటి ముందు ఇలా ఏ దేశం పేరు వచ్చినా దానికంటే ముందు ద యూజ్ చేయాలి. ఇక బహువచనంతో ఉన్న దేశాల పేర్లు అంటున్నాం. నెదర్లాండ్స్ ఉంది, నెదర్లాండ్ కాదు ద నెదర్లాండ్స్ అనాలి. ఫిలిప్పీన్స్ ఉంది, ఫిలిప్పీన్ కాదు ద ఫిలిప్పీన్స్ అని మెన్షన్ చేయాలి. ఐ విల్ గో టు ద యుఏఈ నెక్స్ట్ ఇయర్. హీ వాంట్స్ టు సెటిల్ ఇన్ ది యుఎస్ఏ. జాన్ ఈజ్ ఫ్రమ్ ద యూకే. ఐ హ్యావ్ నెవర్ బీన్ టు ద నెదర్లాండ్స్. నేను నెదర్లాండ్స్కి ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఐ హ్యావ్ నెవర్ బీన్ టు ద నెదర్లాండ్. ఈ విధంగా అబ్రివేషన్ గల దేశాల పేర్ల ముందు లేదా బహువచనం గల దేశాల పేర్ల ముందు కూడా ద ఆర్టికల్ను యూజ్ చేస్తున్నాం. ఇదివరకే చెప్పిన వ్యక్తి గురించి, ఇదివరకే చెప్పిన స్థలం గురించి, ఇదివరకే చెప్పిన విషయం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ద యూజ్ చేయాలి. లెట్స్ గో టు ద కాలేజ్. కాలేజ్ గురించి మనకు ముందే తెలుసు కాబట్టి ద కాలేజ్ అంటున్నాం. లెట్స్ గో టు ద మార్కెట్. మార్కెట్ గురించి కూడా ముందే చెప్పుకున్నారు కాబట్టి లెట్స్ గో టు ద మార్కెట్. హీ ఈస్ ద బాయ్ హూ గోట్ ఇన్ ద ఫస్ట్ ప్రైజ్. ఈ అబ్బాయి గురించి ముందే చెప్పుకున్నారు కాబట్టి ద బాయ్ అంటున్నాం. దిస్ ఈస్ ద స్కూల్ విచ్ ఐ స్టడీడ్ మై 10th క్లాస్. ఇది నేను 10th క్లాస్ చదువుకున్న స్కూల్, ద స్కూల్. హీ బాట్ ఏ డ్రెస్ ఎస్టర్డే బట్ ద డ్రెస్ వాజ్ నాట్ గుడ్. తీసుకొచ్చిన డ్రెస్ గురించి మరొకసారి చెప్తున్నాం కాబట్టి ద డ్రెస్ యూజ్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ముందు, అంతర్జాతీయ సంస్థల పేర్ల ముందు కూడా ద యూజ్ చేయాలి. ఉదాహరణకు ద యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ద WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ద WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ద UNO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఇక ఆనరబుల్ పోస్ట్ జాబ్ ముందు కూడా ద యూజ్ చేయాలి. ద ప్రెసిడెంట్, ద ప్రైమ్ మినిస్టర్, ద చీఫ్ మినిస్టర్, ద కలెక్టర్, ద మున్సిపల్ కమిషనర్, ద ప్రిన్సిపల్, ద హెడ్ మాస్టర్. ద కలెక్టర్ ఆఫ్ వరంగల్ గేవ్ ఏ స్పీచ్. ద ప్రిన్సిపల్ ఆఫ్ స్కూల్ గేవ్ ఏ స్పీచ్. ఇక ఒక దేశానికి చెందిన ప్రజలు అని చెప్పడానికి ఆ దేశం ముందు ద యూజ్ చేస్తే సరిపోతుంది. ఉదాహరణకు ది ఇండియన్స్, భారతీయులు. ద చైనీస్, చైనీస్ వారు. ద బ్రిటిషర్స్, ద పాకిస్తానీస్, ది అమెరికన్స్. ఒకవేళ ఒక భాషకు చెందిన ప్రజలను గురించి తెలపడానికి దాని ముందు ఆ భాష ముందు ద వాడితే సరిపోతుంది. అర్థం కాలేదు కదా? ఉదాహరణతో అర్థమవుతుంది చూడండి. తెలుగు ఉంది, దాని ముందు ద యూజ్ చేసామనుకోండి ద తెలుగు అంటే తెలుగు ప్రజలు. మరాఠీ ఉంది, దాని ముందు ద యూజ్ చేస్తే ద మరాఠీ, మరాఠీ మాట్లాడే ప్రజలు. ద ఇంగ్లీష్, ఇంగ్లీష్ మాట్లాడే ప్రజలు. ద తెలుగు, స్పీక్ తెలుగు అంటే తెలుగు ప్రజలు తెలుగు మాట్లాడతారు. ద తెలుగు కెన్ ఆల్సో స్పీక్ ఇంగ్లీష్, తెలుగు ప్రజలు ఇంగ్లీష్ కూడా మాట్లాడగలరు. అంటే తెలుగు పీపుల్ అని చెప్పాల్సిన అవసరం లేకుండా ద తెలుగు, ద మరాఠీ, ద ఇంగ్లీష్, ద ఉర్దూ అని ఆ భాషకు చెందిన ప్రజలను గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ద యూజ్ చేస్తాం. ఇక బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ బాడీ, శరీర భాగాల పేర్ల ముందు కూడా ద యూజ్ చేస్తాం. ద హెడ్, ద బ్రెయిన్, ద షోల్డర్, ద లెగ్, ద హ్యాండ్, ద హార్ట్. I shook him by the hand. The hand. It won't hurt the brain. The brain. Give me a friendly pat on the shoulder. The shoulder. A mole below the right side of the lip. The hand, the brain, the shoulder, the lip. ఈ విధంగా బాడీ పార్ట్స్ పేర్ల ముందు కూడా ద యూజ్ చేయాలి. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ట్రైన్స్, ప్లేన్స్, షిప్స్. He traveled by the Titanic. ద టైటానిక్ షిప్ పేరు. వి ట్రావెల్డ్ బై ద గోల్కొండ ఎక్స్ప్రెస్. ద గోల్కొండ ఎక్స్ప్రెస్ ట్రైన్ పేరు. వి ఆల్వేస్ ట్రావెల్డ్ బై ద మహారాజా ప్లేన్ పేరు. ఈ విధంగా ప్లేన్ అయినా, ట్రైన్ అయినా, షిప్ అయినా వాటి ముందు ద ఆర్టికల్ను యూజ్ చేయాలి. నెక్స్ట్ బిఫోర్ ద హిస్టారికల్ ఈవెంట్స్, చారిత్రాత్మక సంఘటనల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ద యూజ్ చేస్తాం. ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ బ్రోక్అవుట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1526. పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1526లో. The first battle of Panipat. The first world war broke out in the year of 1914. ఇక కంపాస్ డైరెక్షన్స్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ద యూజ్ చేయాలి.
న్యూస్ ఫుల్ ఫామ్ మీకు తెలుసా? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. వీటి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ద నార్త్ అని చెప్పాలి, ఈస్ట్ ది ఈస్ట్ అని చెప్పాలి, ద వెస్ట్ ద సౌత్ అని చెప్పాలి. ఈ రకంగా దిక్కుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వాటి ముందు ద ఆర్టికల్ మెన్షన్ చేయాలి. ద నార్త్ ఈజ్ కూలర్ దాన్ ద సౌత్. బిఫోర్ ఏ సింగులర్ నౌన్ రిప్రజెంట్ ఏ క్లాస్. ఒక సింగులర్ నౌన్ ఒక క్లాస్ గురించి రిప్రజెంట్ చేసే టైంలో అప్పుడు దాని ముందు ద యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్తో మీకు అర్థమవుతుంది క్లియర్గా. చూడండి, ద డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్ యానిమల్. అన్ని డాగ్స్ గురించి ఈ డాగ్ తెలియచేస్తుంది కాబట్టి డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్ యానిమల్. ద రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. రోజ్ కంటే ముందు ద యూజ్ చేసాం, డాగ్ కంటే ముందు ద యూజ్ చేసాం. ఇవి సింగులర్ నౌన్ అయినప్పటికీ ఇవి క్లాస్ అంతటిని రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి వీటి ముందు ద యూజ్ చేసాం. ఈ విధంగా డెఫినెట్ ఆర్టికల్ దాను ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్గా ఉండండి. ఇక ఇండెఫినెట్ ఆర్టికల్ యాక్చువల్గా ఏ యాన్ను ఒకటి లేదా ఒక అనే అర్థంతో యూజ్ చేస్తాం. ఇంగ్లీష్లో 26 లెటర్స్ ఉన్నాయి, 5 మాత్రమే ఓవెల్స్, మిగతావన్నీ కాన్సోనెంట్స్. కాన్సోనెంట్స్ అంటే హల్లులతో మొదలయ్యే పదాలన్నిటి ముందు ఏ యూజ్ చేయాలని, అచ్చులతో అంటే ఓవెల్స్తో మొదలయ్యే పదాల ముందు యాన్ యూజ్ చేయాలని అందరికీ తెలుసు. కానీ ఓవెల్ సౌండ్ మాత్రమే మనం లెక్కలోకి తీసుకోవాలి, స్పెల్లింగ్ని కాదు. అదేవిధంగా కాన్సోనెంట్ సౌండ్ మాత్రమే మనము లెక్కలోకి తీసుకోవాలి, అంతేగాని స్పెల్లింగ్ను కాదు. వీటి రెండింటి మీనింగ్ ఒకటే, ఒకటి, ఒక అని అయినప్పటికీ వీటిని యూజ్ చేసే విధానంలో తేడాలు ఉన్నాయి. ముందుగా యూజెస్ ఆఫ్ ఏ ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. ఏ మొబైల్, ఏ టీవీ, ఏ కంప్యూటర్, ఏ కాలేజ్, ఏ స్కూల్. అంతేకాకుండా ఈఓయు ఓవెల్ లెటర్స్తో ప్రారంభమై హల్లు శబ్దాన్ని ఇచ్చే పదాల ముందు ఏ యూజ్ చేయాలి. అంటే ఏఈ ఐఓయుతో వచ్చే పదాల ముందు యాన్ యూజ్ చేయాలని తెలుసుకున్నాం. మిగతా పదాల ముందు ఏ యూజ్ చేయాలని చెప్పుకున్నాం. అయితే ఈఓయు ఓవెల్తో మొదలైన పదాలైనప్పటికీ శబ్దం మాత్రము హల్లు శబ్దం ఉంది, అందులో కాన్సోనెంట్ శబ్దం ఉంది కాబట్టి ఏను యూజ్ చేయాలి. యూరోపియన్ ఉంది, ఇది ఈతో స్టార్ట్ అయింది. యాక్చువల్గా అందరూ యాన్ యూరోపియన్ అనుకుంటారు, కానీ ఏ యూరోపియన్. ఇందులో ఈతో మొదలైనప్పటికీ, ఓవెల్తో మొదలైనప్పటికీ ఇది కాన్సోనెంట్ శబ్దాన్ని కలిగి ఉన్నది కాబట్టి ఏ యూరోపియన్ అంటాం. 1 రూపీ ఉంది, 1 ఓతో స్టార్ట్ అయింది. 1 రూపీ కూడా చుతో స్టార్ట్ అయింది, కానీ ఇది శబ్దము హల్లు శబ్దం, కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి యాన్ 1 రూపీ కాదు, ఏ 1 రూపీ. అదేవిధంగా యూనిట్, యూనిఫామ్, యూనిక్ వీటన్నిటి ముందు కూడా ఏ మాత్రమే వస్తుంది. యూనివర్సిటీని కూడా అందరూ యాన్ యూనివర్సిటీ అంటారు. ఇక్కడ యు అనేది ఓవెల్ అయినప్పటికీ ఆ సౌండ్ మాత్రము కాన్సోనెంట్ వలె ఉన్నది కాబట్టి ఏ యూనివర్సిటీ అంటున్నాము. అలా కొన్ని మాత్రమే శబ్దాన్ని కలిగి ఉన్నాయి. వీటిని ఏ విధంగా గుర్తుంచుకోవాలి, మనకు డౌట్ రాకుండా ఉండాలి అంటే, ఒకవేళ మీరు తెలుగు మీడియం చదివింటే మీకు ఉపయోగపడే చిట్కా చెప్తా వినండి. ఆ నుండి అమహ వరకు అచ్చులు, మిగతావన్నీ అంటే కా నుండి బండిరా వరకు అన్నీ హల్లులే. ఆ నుండి అమహ వరకు వచ్చిన సౌండ్స్ అన్నీ యాన్తో చెప్పాలి, మిగతావన్నీ ఏతో చెప్పాలి. 1 రూపీ ఉంది, అందరు ఏమనుకుంటాం యాన్ 1 రూపీ అని అనుకుంటాం, కానీ ఇది ఏ 1 రూపీ. చూడండి, ఆ నుండి రౌతీలో ఏ శబ్దాలు అయితే వస్తున్నాయో, ఏ ఉచ్చారణ అయితే మనం పలుకుతున్నామో ఈ 1 రూపీకి సూట్ అవుతుందా? వా అనేది ఆ నుండి అమహ వరకు ఉన్నదా, కా నుండి బండిరా లోపు ఉందా? కా నుండి బండిరా లోపే ఉంది అంటే అది హల్లు శబ్దం 1 రూపీ కాబట్టి ఇది ఏ 1 రూపీ అయింది, యాన్ 1 రూపీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆనరబుల్ ఉంది, HONOURABL. అందరు అనుకునేది ఏంటి, ఇది హెచ్తో మొదలైంది కాబట్టి, అంటే హల్లుతో మొదలైంది, అంటే కాన్సోనెంట్తో మొదలైంది కాబట్టి ఏ అనుకుంటాం, కానీ ఇది యాన్ ఆనరబుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ హెచ్ సైలెంట్గా ఉంది, ఓతో పలుకుతుంది, ఆ ఆనరబుల్ అని పలకాలి. ఆ నుండి అమహ వరకు ఉన్న శబ్దాలకు యాన్ వాడాలని తెలుసుకున్నాం, మిగతా వాటికి ఏ యూజ్ చేయాలి. ఇప్పుడు ఆనరబుల్ ఉంది, హెచ్ సైలెంట్, ఆ ఉంది కాబట్టి ఆ పలుకుతుంది కాబట్టి ఇక్కడ యాన్ ఆనరబుల్ అయింది. కానీ AEIOUతో మొదలు కానప్పటికీ హెచ్ సైలెంట్గా గల పదాలకు కూడా యాన్ యూజ్ చేయాలి. ఉదాహరణకు యాన్ ఆనరబుల్ పర్సన్, యాన్ అవర్. ఇక్కడ ఈ రెండిట్లో కూడా హెచ్ సైలెంట్గా ఉంది. యాన్ హెయిర్ వారసుడు, యాన్ హెయిరేస్ వారసురాలు, యాన్ హానెస్ట్ పర్సన్ ఆనెస్ట్ పర్సన్. AEIOUతో ప్రారంభం కాలేదు కానీ హెచ్ సైలెంట్గా ఉన్నాయి, ఇలాంటి వాటి ముందు మాత్రము యాన్ను యూజ్ చేయాలి. అదేవిధంగా FHL MNR SH మొదలైన అబ్రివేషన్స్ ఏకవచనంలో ఉంటే వాటి ముందు యాన్ను యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ FCI ఆఫీసర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యాన్ FCI ఆఫీసర్ అని చెప్పాలి. HMT వాచ్, యాన్ HMT వాచ్, యాన్ HMT వాచ్. హిందుస్థాన్ మిషన్ టూల్స్,
an LIC agent, life insurance corporation, an MP, member of parliament, an MLA, member of legislative assembly, an NRI, non-resident Indian, an RMP doctor, registered medical practitioner, an RTC bus, road transport corporation, an SP, superintendent of police, an SI, sub inspector of police, an X-ray. వీటిని గమనించండి. వీటి మొదలు పదాలు ఆ నుండి అమ్ ఆహా లోపు మాత్రమే శబ్దాన్ని ఇస్తున్నాయి కాబట్టి వీటి ముందు యాన్ని యూజ్ చేస్తాం. ఆర్టికల్ ఏను ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లు కూడా యూజ్ చేస్తాం మనకు తెలియకుండానే. వాట్ ఏ గుడ్ న్యూస్ అంటాం. గుడ్ న్యూస్ ముందు ఏ గుడ్ న్యూస్. వాట్ ఏ సర్ప్రైజ్. సర్ప్రైజ్ ముందు ఏ. ఇవి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. వాట్ ఏ సీనరీ. బా ఎంత బాగుంది అనేది చెప్పడానికి. అంటే ఏ సీనరీ, ఏ గుడ్ న్యూస్, ఏ సర్ప్రైజ్. తెలియని వ్యక్తుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, అన్ఫెమిలియర్ పర్సన్స్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏ యూజ్ చేస్తాం. సావన్ మీ ఫ్రెండ్ మీకు కాల్ చేశాడు, కానీ సావన్ గురించి ఇంట్లో ఎవరికి తెలియదు. మీరు బిజీగా ఉన్నప్పుడు మీ ఫోన్ని లిఫ్ట్ చేసి మాట్లాడారు, నేను సావన్ మాట్లాడుతున్నా, సార్కి ఇవ్వండి. అలాంటప్పుడు లిఫ్ట్ చేసిన వ్యక్తి మీతో చెప్పొచ్చు, మిస్టర్ సావన్ కాల్డ్ ఫర్ యూ, ఏ మిస్టర్ సురేష్ వెయిటింగ్ ఫర్ యూ. అన్ఫెమిలియర్ వ్యక్తి గురించి చెప్తున్నాం కాబట్టి ఏ మిస్టర్ సురేష్ అంటున్నాం. అదేవిధంగా ప్రాపర్ నౌన్ను కామన్ నౌన్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏ యూజ్. హీ విల్ బి ఏ మోజెస్ ఇన్ లీడింగ్ హిస్ పీపుల్. మోజెస్ గురించి, మూసా గురించి, మోషే గురించి మనకు అందరికీ తెలిసిందే. ఏ విధంగా అయితే ఆ మహా వ్యక్తి జనాంగాన్ని నడిపించాడో అదే విధంగా అతను తన టీంని లీడ్ చేస్తాడు అని చెప్పడానికి. హీ విల్ బి ఏ మోజెస్ ఇన్ లీడింగ్ ఆఫ్ హిస్ పీపుల్. ఇక్కడ మోజెస్ అనేది ఒక ప్రాపర్ నౌన్, కానీ ఏ మోజెస్ అని కామన్ నౌన్గా చెప్తున్నాం. మీ ఫ్రెండ్ చాలా చక్కగా పాడతాడు, అతని బాలసుబ్రహ్మణ్యంతో పోల్చాలి అనుకోండి. మీ ఫ్రెండ్ చక్కగా పాడుతుంది, ఆమెను లతా మంగేష్కర్తో పోల్చాలనుకోండి. మిస్టర్ దినేష్ ఈజ్ ఏ బాలసుబ్రహ్మణ్యం, మిస్ శీతల్ ఈజ్ ఏ లతా మంగేష్కర్. బాలసుబ్రహ్మణ్యం అనేది ప్రాపర్ నౌనే, అది కామన్ నౌన్గా ఎప్పుడు మలచబడుతుంది ఏ బాలసుబ్రహ్మణ్యం అంటే. దినేష్ను బాలసుబ్రహ్మణ్యంతో పోలుస్తున్నాం కాబట్టి ఏ బాలసుబ్రహ్మణ్యం అంటున్నాం. శీతల్ను లతా మంగేష్కర్తో పోలుస్తున్నాం కాబట్టి ఏ లతా మంగేష్కర్ అంటే. ఈ విధంగా ప్రాపర్ నౌన్ను కామన్ నౌన్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆర్టికల్ ఏను యూజ్ చేయాలి. చదువుకునే పిల్లలకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చాలా హెల్ప్ అవుతాయి. ఈ వీడియోలోనే చాలాసార్లు అడ్జెక్టివ్స్ గురించి, నౌన్స్ యొక్క రకాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మధ్యలో వాడుతున్న ఆప్షన్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క లింక్స్ ఉన్నాయి, చూడండి. ఆర్టికల్స్కి సంబంధించిన అవగాహన మీకు కలిగిందని అనుకుంటున్నాను. ఇక ఏ అనుమానం ఉన్నా కమెంట్లో అడగండి.